కూడా వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఇంకొకసారి వందనాలు, మరోసారి వందనాలు. మీకు 3 సార్లు మర్యాద ఇస్తే ఒక్కసారి నాకు మర్యాద ఇచ్చారు. రైట్, మంచిది. క్రిస్మస్ అంటే అందరికీ సంతోషం. క్రిస్మస్ అనగానే చాలామంది ముందుగానే ప్రిపేర్ అవుతూ ఉంటారు. డబ్బులన్నీ బాగా ఖర్చు పెట్టడానికి రెడీ అవుతూ ఉంటారు. కుటుంబం అంతా కూడా కలిసి ఆనందించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయితే ఆ రోజు రానే వచ్చింది. ఈరోజు క్రిస్మస్ కంటే ముందు రోజే మీరు అందరూ ఏర్పాటు చేసుకున్నారు. నేను మీ మధ్యలోకి రావటం ఇదంతా దేవుని సంకల్పం. నన్ను ఆహ్వానించినందుకు నా సహోదరుడు గాంధీకి, అలాగే మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు. దేవుని వాక్యంలోకి వెళ్దామా? దేవుని వాక్యం చదువుకుందాం. ఈరోజు దేవుడు మీ అందరితో మాట్లాడాలి అని కోరుకుంటున్నాను. దేవుడు జీవము కలిగిన దేవుడు. యేసు ప్రభువారు జీవము కలిగిన దేవుడు. ఆయన మనకు నోరిచ్చాడు, ఆయన మాట్లాడతాడు ఖచ్చితంగా. మనకు చెవులిచ్చాడు, ఖచ్చితంగా మన ప్రార్థనలన్నీ వింటాడు. ఆయన మనకు అన్నీ ఇచ్చాడు, చూపునిచ్చాడు, నడకనిచ్చాడు. కాబట్టి జీవం కలిగిన దేవుడు యేసయ్య ఈ రాత్రి మీతో మాట్లాడతాడు. ఈరోజు ఈ సెమీ క్రిస్మస్లో ఈ చిన్ని సందేశం, ఈ చిన్న వర్తమానం ద్వారా దేవుడు నాతో మాట్లాడాలని ఎంతమందికి ఆశ ఉంది? చేతులెత్తండి. వెరీ గుడ్. ఎందుకు చేయెత్తారు మీరు? నమ్ముతున్నారా? ఖచ్చితంగా దేవుడు మీతో మాట్లాడతారు. హ్యాపీయా? ఎమ్మెల్యే గారు మాట్లాడతారంటే, ముఖ్యమంత్రి గారు మాట్లాడతారంటే, అంతకంటే కూడా గొప్పవాడు యేసయ్య మీతో మాట్లాడతారు. చిన్న ప్రేయర్ చేయండి. ప్రభువా నాతో మాట్లాడు అని కళ్ళు మూసుకొని, ప్రభువా నాతో మాట్లాడు, ప్రభువా నాతో మాట్లాడు, ఈ రాత్రి నాతో మాట్లాడు. డాడీ నీకు వందనాలు. జీవం కలిగిన దేవుడు నాయన. సందర్భం ఏదైనా నువ్వు మాతో మాట్లాడగలవు. మనుషులు మమ్మల్ని చూడొచ్చు, చూడకపోవచ్చు. మనుషులు మమ్మల్ని పట్టించుకోవచ్చు, పట్టించుకోకపోవచ్చు. నువ్వు అందరినీ ప్రేమించే దేవుడివి, అందరినీ సృష్టించిన దేవుడివి. ప్లీజ్ దయచేసి రాత్రి నాతో మాట్లాడు, నన్ను దర్శించు ప్రభువా. యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. రైట్. ఈ క్రిస్మస్ పండుగ అనేది మనం ఎలా జరుపుకోవాలి? క్రిస్మస్ అంటే ఏమిటి? ఈ క్రిస్మస్ రోజు ఏం చేయాలి? ఒకరోజు ఒక ఆమె అడుగుతుంది, కిస్మిస్ పండుగ ఎప్పుడు అని. ఏ పండుగ అంట? కిస్మిస్ పండుగ కాదు, ఇది క్రిస్టమస్ పండుగ. క్రిస్టమస్ అంటే ఇది గ్రీకు భాషలో నుంచి వచ్చిన ఒక పదం, లేదా లాటిన్ భాషలో నుంచి వచ్చిన పదాలు, 2 పదాలు. ఒకటి క్రిస్టో, రెండవది మాస్. క్రిస్టో మాస్ అంటే క్రీస్తుని ఆరాధించుట. చెప్పండి, ఏంటిదంట? క్రీస్తుని ఆరాధించుట. ఈ క్రీస్తుని ఎందుకు ఆరాధించాలి? క్రీస్తుని ఎందుకు ఆరాధించాలి అంటే, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో మనకు అర్థమైతే ఎందుకు ఆరాధించాలో మనకు అర్థమవుతుంది. దేవుని వాక్యం చెప్తుంది చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. బైబిల్ ఉన్నవారు త్వరగా తీయండి, చదవగలిగిన వారు వెంటనే చదివి సహకరించండి. ఒకవేళ మీ దగ్గర ఎవరికైనా బైబిల్ లేకపోతే మీరు దాని గురించి టెన్షన్ పడద్దు, మనసు ఇక్కడ పెట్టండి, నీ మనసే ఒక బైబిల్ అవుతుంది. స్తోత్రం. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్టు దేవుడు ఆయనను అనుగ్రహించెను. దేవుడు లోకమును ప్రేమించాడు కాబట్టి మనం దేవుడిని ఆరాధించాలి. ప్రేమించి ఏం చేశాడంటే, లోకములో ఉన్న ప్రతి మానవుడు నరకానికి, యమగుండానికి, ఆ అగ్నిగుండానికి వెళ్ళిపోకుండా, నశింపు కాకుండా ఉండడానికి మానవుల కొరకు దేవుడు ఒక బలియాగాన్ని సిద్ధపరిచాడు. మానవుల పాపములు తీసివేయడానికి ఒక బలియాగాన్ని ఆయన ప్రణాళిక చేశాడు, ప్లాన్ చేశాడు. ఆ బలియాగం ఎవరు అంటే, గొర్రెలు కాదు, మేకలు కాదు, ఎద్దులు కాదు, ఆయన సొంత కుమారుడైన సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువే ఈ లోకంలో మన పాపములన్నిటికీ ప్రాయశ్చిత్తం చేయటానికి, బలైపోవడానికి ఆయన సంకల్పించాడు. అందుకే యేసు ప్రభువారు కన్యమరియ గర్భాన్ని ఈ లోకంలో జన్మించాడు. చప్పలు కొట్టి దేవుని మహిమపరచుదాం. యేసు ప్రభు ఎందుకు జన్మించాడు అర్థమవుతుంది కదా. మన పాపములన్నిటిని తీసివేయడానికి. మానవుడు పుట్టినప్పుడు ఎలా పుట్టాడు? అసలు మానవుని దేవుడు ఎలా చేశాడు? నేలమంటితో ఒక బొమ్మను తయారు చేసి
నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువును అని ఓదగా నరుడు జీవాత్మయ్యాడు. లేచి బొమ్మ లేచి నడుస్తుంది, నిలబడుతుంది, మాట్లాడుతుంది, చూస్తుంది. మట్టితో చేసిన బొమ్మ ఎలా జీవంతో నింపబడిందంటే దేవునిలో నుండి ఒక జీవవాయువు వచ్చింది. ఆ జీవవాయువు ఆ బొమ్మలోనికి వెళ్ళిపోయింది. ఆ బొమ్మ మనిషి అయిపోయి మాట్లాడుతుంది. అదే మనిషి పేరు ఆదాము. అదే మనిషిలో నుండి ఈ మనుషులందరూ అనగా నువ్వు నేను మన అందరం కూడా వచ్చేసాం. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. ఇలా వచ్చిన మానవుల్లో ఏ పాపం లేదు, కల్ముషం లేదు, మనసులో కానీ క్రియల్లో కానీ అతని ఉద్దేశంలో ఏ పాపం లేదు. కానీ సాతానుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తే దేవుడు పనిష్మెంట్ ఇచ్చాడు. ఆ దోత పేరు లూసిఫర్, దాన్నే సైతాన్ అంటాడు. ఆ పనిష్మెంట్ ఏంటంటే అగ్నిగుండంలో చీకటి గంధకంలో ఉండిపోవాలి. ఆ సాతానుడు వాడు మనిషి కాదు, వాడికి శరీరం లేదు, వాడికి పరిమితులు లేవు, అంటే సరిహద్దులు ఒకే చోట ఉండడం అనేది పరిమితులు లేవు. వాడు ఆత్మ. ఆ లూసిఫర్ అనేవాడు, సాతాన్ అనేవాడు ఒక ఆత్మ. కాబట్టి వాడు ఏం చేశాడంటే నరకంలో ఉండురా నువ్వు అంటే వాడు భూమి మీదకి వచ్చి దేవుడు అందంగా సృష్టించిన ఈ మానవుణ్ణి చక్కగా తన పోలికలో తన స్వభావ స్వరూపాల్లో తనకున్న ప్రేమ సంతోషము ఇలాంటి మంచి సులక్షణాలతో దేవుడు తయారు చేసిన ఈ మానవ జాతిని చెరపాలని, పాడు చేయాలని, వీళ్ళని దేవుని ఉగ్రతకు గురి చేయాలని, వాడికి దేవుడిచ్చిన పనిష్మెంట్ వీళ్ళు కూడా అనుభవించాలని అసూయతో మానవ జాతిని చెడగొట్టడానికి ఆ సాతానుడు అనేవాడు మనుషుల మధ్యకు వచ్చేసి దేవుడు మనుషులకు పెట్టిన కంట్రోల్ తప్పే కండిషన్లని దాటిపోయే విధంగా కొన్ని ఆజ్ఞలను మీరే విధంగా మనిషిని ప్రేరేపించి ఆశగొలిపి పురికొల్పి మొత్తానికి దేవుడు వద్దన్న పండు తినే విధంగా చేశాడు సాతానుడు. అది మొదలుకొని మనిషిలో ఒక కఠినమైన మనస్తత్వం ఏర్పడింది. దేవుని మాట కూడా వినకపోతే ఏమి కాదులే అనేటువంటి భరవస. ఏమైందిలే, ఆదాము తిన్నాడు చనిపోయాడా అన్నట్లుగా మనుషుల్లో ఇలాంటి పాపం నిర్లక్ష్యం ఏర్పడింది, సోమరితనం ఏర్పడింది, భయం ఏర్పడింది. ఇంకా రకరకాలుగా దానికి తోడు ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి మనుషులు అనేకమైన పాపాలు పెరిగిపోయినాయి. ఒక చిన్న అబద్ధం ఆడాడు, ఒకటే కదా దేవుడికి క్షమిస్తాడులే, ఆ అబద్ధాన్ని కప్పిపెట్టుకోవడానికి ఇంకొక అబద్ధం ఆడాడు. మనిషి రోజుకొచ్చి 3 అబద్ధాలు ఆడితే లెక్కేసుకుంటే 10 రోజులకు వచ్చి 30 అబద్ధాలు అవుతాయి. 30 రోజులకు, నెల రోజులకు వచ్చి ఎన్ని అవుతాయి? 90 అబద్ధాలు అవుతాయి. ఈ 12 నెలలకు వచ్చి ఎన్ని అవుతాయి లెక్కేసుకుంటే? సంవత్సరానికి ఇన్ని అబద్ధాలు ఆడితే నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని అబద్ధాలు ఆడావు? కేవలం ఇన్ని అబద్ధాలే ఇన్ని అయితే మరి ఇంకా ఏమైనా చేసేవేమో, ఎవరి మీద అసూయపడ్డావేమో, తిట్టేవేమో, కీడు చేసేవేమో. ఇలాంటి పాపాలన్నీ పోగేస్తే నీ నెత్తి మీద పెడితే మొయ్యలేవు నువ్వు భారం. నువ్వు చేసిన పాపాలు నువ్వే మొయ్యలేవు. ఆ పాపాలన్నిటికీ పనిష్మెంట్ ఇస్తే నువ్వు అసలు భూమి మీద బతకు చచ్చిపోతావు. నువ్వు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావు తెలుసా? పాపం వల్ల వచ్చి జీతం మరణం, అంటే నరకానికి వెళ్ళిపోతావు. మానవుడిలోనికి పాపం ఎలా ప్రవేశించిందో అర్థమవుతుంది కదా. ఈ పాపి అయిన మానవుడు దేవునికి దూరం అయిపోయాడు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1-2 వచనాలు చదివితే మనుషులకు దేవునికి ఎడవేర్పడింది, దూరం ఏర్పరచబడింది. ఎందుకంటే మధ్యలో పాపం జొరబడింది. కల్మషం లేని తల్లి పిల్లల్లాగా ఉంటున్న మానవ జాతి మధ్యలోనికి చెడు అనేది ప్రవేశించినప్పుడు దేవుడితో మాట్లాడటానికి కొంత దూరము అయింది. పిల్లలు మన మాట వినలేదనుకోండి, ఏం చేస్తాం? నీతో మాట్లాడండి, అవతలకి వెళ్ళిపో అంటాం. అమ్మా నాకు ఐస్ క్రీమ్ నీకు కొనిపిను. వాడు అడిగేది ఇవ్వలేక కాదు, ఎందుకంటే వాడు చేసిన తప్పు మన మనసులో ఉండిపోయింది. అలాగే దేవుడు ఈ రోజున ప్రతి మానవుడికి ఎందుకు సహాయం చేయట్లేదు? ఎందుకు బాధలు ఎక్కువ అవుతున్నాయి? కోర్టులకు ఎందుకు వెళ్తున్నారు? కేసులు ఎందుకు పెట్టుకుంటున్నారు? ఒకళ్ళ మీద ఒకళ్ళకి సాడీలు ఎందుకు చెప్తున్నారు? ఎక్కడా న్యాయం దొరక ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు? కారణం దేవుడు పలకటల్లా. ఎవరు పలకట్లా? జవాబు దేవుని దగ్గర నుంచి రావటల్లా. అందువలన ఇవన్నీ జరిగిపోతున్నాయి. మానవుడు తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలంటే దేవుడు ఎప్పుడూ కోపంగా ఉండడు. కీర్తనల గ్రంథం 103వ కీర్తన 8వ వచనం చదవండి. కీర్తనల గ్రంథము 103వ కీర్తన 8వ వచనం ఏం చెప్తుందంటే దేవుడు ఎప్పుడూ కూడా ఒకే రకంగా ఆగ్రహంతో ఉగ్రతతో రాని సంగతి తెలుస్తా, వచ్చేవంటే నిన్ను చంపేస్తా అనడు దేవుడు. నువ్వు చేసిన తప్పును సరిదిద్దుకొని తెలుసుకొని మార్చుకొని రా. లోకంలో నీకు ఎక్కడ ఆదరణ లేదు. ఈ లాజిక్ అనేది మనిషికి అర్థం కాక దేవుడు శిక్షిస్తాడు, పొడిచేస్తాడు, చంపేస్తాడు అనుకుంటున్నాడు, నమిలేస్తాడు, రక్తం తాగేస్తాడు అనుకుంటున్నాడు. నీ పిల్లల్ని ఎప్పుడైనా అలా చేస్తావా?
దేవుడు సృష్టించిన మానవుల్ని దేవుడు ఎందుకు అలా చేస్తాడు? దేవుని ప్రేమను అర్థం చేసుకోవాలి. చదువు. యెహోవా దయా దాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు. ఆయన నిత్యము కోపంతో ఉండేవాడు కాడు. మన పాపములు బట్టి రావలసినటువంటి ప్రతీకారం లేకపోతే ప్రతిఫలం ఇవ్వలేదు. మనం చేసిన దోషాలకు తగినంతగా ప్రతిఫలం ఇవ్వలేదు. ఆయన అన్నీ కూడా యేసు ప్రభు మీద మోపాడు. మన భారాలు, పాపాల భారం అంతా యేసు ప్రభు మీద మోపాడు. మన పాపాల శిక్ష అంతా కూడా యేసు ప్రభు మీద మోపాడు. కాబట్టి యేసు ప్రభుకు ఒక పేరు పెట్టమన్నాడు ఆయన పుట్టినప్పుడు. ఏం పేరు పెట్టమన్నాడు? యేసు అనగా రక్షకుడు. చెప్పాలి. యేసు అంటే అర్థం ఏంటి? రక్షకుడు. ఏమి రక్షకుడు ఆయన? రక్షక భటులు అని అంటారు. రక్షక భటులు అంటే ఎవరు? పోలీసులు. అవునా? ఏం నుంచి రక్షిస్తారు? చెప్పండి. పోలీసులు దేని నుంచి రక్షిస్తున్నారు మిమ్మల్ని? ఏమో తెలియదు, కొంతమందికి తెలుసు, ఏమో కొద్దిగా. కానీ దేవుడు అన్నిటి నుంచి రక్షిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ముఖ్యంగా నీవు చేసిన పాపాలకు నువ్వు అనుభవించవలసిన కర్మ నుండి నిన్ను తప్పిస్తాడు, శాపం నుండి నిన్ను తప్పిస్తాడు, నరకము నుండి నిన్ను తప్పిస్తాడు, యమగొండం నుండి నిన్ను తప్పిస్తాడు, నీకు మోక్షాన్ని ఇస్తాడు. చప్పలు కొట్టండి నమ్మిన వాళ్ళంతా. గట్టిగా స్తోత్రం చెప్పండి. గట్టిగా హల్లెలూయా. కాబట్టి దేవుణ్ణి ఆరాధించాలి. అదే క్రిస్మస్. ఎందుకు ఆరాధించాలో చెప్పాను. క్రిస్మస్ అంటే ఏంటి? క్రీస్తుని ఆరాధించుట. ఎందుకు ఆరాధించాలి? ఆయన మన పాపములన్నింటినీ తీసివేయడానికి మానవ రూపంలోకి వచ్చి మన పాపముల కొరకు మన శిక్ష అంతటిని తన మీద వేసుకొని సిలువలో శిక్ష అనుభవించాడు. కాబట్టి మనం ఆయన్ని ఆరాధించాలి. అవును, మన తలంపులతో, మన చూపులతో మనం చెడుగా ప్రవర్తించినందుకు ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడింది. మన చేతులతో చేసిన చెడు క్రియలకై ఆయన చేతుల్లో మేకులు గుచ్చబడ్డాయి. మన పాదాలతో పరిగెత్తి మనం చేయరాని కార్యాలు, వెళ్ళరాని స్థలాలకి వెళ్ళి చేసిన కార్యాలు బట్టి ఆయన పాదాల్లో మేకులు గుచ్చబడ్డాయి. మన దేహంతో చేసిన ప్రతి పాపానికి శిక్షగా 140 దెబ్బలు ఆయన దేహమంతా అనుభవించాడు. ఇలా చేసి మన పాపానికి ప్రాయశ్చిత్తం చేసి మన శిక్ష తన మీద వేసుకొని చనిపోయి 3వ దినం తిరిగి లేచి, నేను నిజమైన దేవుడిని, నేనే మార్గము సత్యము, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకి, కాబట్టి రండి నా యుద్ధకు, ప్రయాసపడి భారం మోసుకొని ఉన్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తాను అని చెప్పి ప్రభువు పిలుస్తున్నాడు. కాబట్టి అందుకే మనం ఆయన ఆరాధించాలి. ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాడు. అపోస్తల కార్యాలు 10:36 యేసుక్రీస్తు అందరికీ ప్రభు. కేవలం అమెరికా వాళ్ళకి కాదు, ఆ క్రైస్తవులకి కాదు, వీళ్ళకి వాళ్ళకి కాదు, అందరికీ ప్రభు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరికీ సంతోషాన్ని ఇస్తాడు. లోకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం చెప్తుంది. ఏమని చెప్తుంది? ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానం చెప్పడానికి మీరందరూ ఇక్కడికి సమకూర్చబడ్డారు. స్తోత్రం చెప్పండి. ఏ కులము, మతము భేదమేమి లేదు, ప్రాంతీయ భేదమేమీ లేదు. అంతటా అందరూ మారు మనసు పొందాలని, మనసు మార్చుకొని దేవుణ్ణి తెలుసుకొని అందరూ కూడా ఈ సంతోషాన్ని అనుభవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక మనం అందరం ఇక్కడికి సమకూర్చబడ్డాం. స్తోత్రం చెప్పండి. అయితే నేను మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటంటే ఎలా ఆరాధించాలి. క్రిస్మస్ అంటే బాగానే ఉంది, ఎలా ఆరాధించాలి. క్రిస్మస్ అంటే దేవుణ్ణి ఆరాధించటం. ఎందుకు ఆరాధించాలంటే ఆయన మన పాపాలు తీసేసాడు కాబట్టి ఎలా ఆరాధించాలి, ఎలా ఆరాధించాలో మనకందరికీ తెలియదు. మనకు బైబిల్ బోధిస్తుంది. కొన్ని వచనాలు చెప్తాను మీకు. చూడండి, బైబిల్ గ్రంథం నుంచి మత్తయి సువార్త 1వ అధ్యాయం. యేసు ప్రభు తల్లి పేరేంటి చెప్పండి? మరియ గురించి కొన్ని విషయాలు. ఆయనని పెంచిన తండ్రి పేరేంటి? యోసేపు గురించి కొన్ని విషయాలు. అట్లా మనం ఆ రోజుల్లో ఉన్న భక్తులు ఆ క్రిస్మస్ పండుగ జరిగినప్పుడు అక్కడున్న వ్యక్తులు ఏం చేశారో చదివితే మనకి ఎలా ఆరాధించాలో అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. యోసేపు చెప్పండి, ఏం పేరంటే ఆయన పేరు? యోసేపు అనే వ్యక్తి గురించి బైబిల్లో అనేక విషయాలు ఉన్నాయి. ఆయన చెప్పడానికి నాకు ఇప్పుడు టైం లేదు, కానీ సింపుల్గా ఒక్క మాట చెప్తాను. క్రిస్మస్ ఎలా జరుపుకోవాలి అంటే కుటుంబం అంతా సంతోషంగా, సమాధానంగా, ప్రేమ ఐక్యతలు కలిగి పండుగ జరుపుకోవాలి. దానికి నిదర్శనం యోసేపు. ఒకానొక రోజు ఈ యోసేపుకి ఆ మరియమ్మ అనే ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలని పెద్దలు నిశ్చయించుకున్నారు.
అనుకున్న తర్వాత యోసేపుకు తెలియకుండా మరియా దేవుని పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయింది. కానీ ఆ విషయాన్ని ప్రజలు అపార్థం చేసుకొని యోసేపుకి తప్పుగా చెప్పారు. నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్న ఆ మరియా గర్భవతి అయింది అని. ఆ విషయాన్ని అతడు మనసులో ఆలోచించుకొని 10 మందిలో పెట్టి ఈ అమ్మాయి పరువు తీయటం నాకెందుకు, అసలు పెళ్ళే చేసుకోకుండా పోతే మంచిది, ఏదన్నా ఉంటే ఆ రోజు అనుకున్నాము కానీ నాకు ఇప్పుడు ఇష్టం లేదని చెప్పి ఏదో ఒకటి చెప్పి తెగదెంపులు చేసుకోమని అనుకున్నాడు. ఇలా ఆలోచిస్తుండగా అతడు ఆలోచించి పడుకున్నాడు. నిద్రపోతున్న సమయంలో స్వప్నమందు దేవుని దూత అతని దగ్గరికి వచ్చి, చదువు 19వ వచనం, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. చాలండి, ఈ విషయాలన్నీ కూడా మనకందరికీ కొంతమంది తెలుసు, తెలియని వాళ్ళకి నేను చెప్తాను వివరంగా. యోసేపు అనే వ్యక్తి అలా ఆలోచిస్తూ పడుకున్నప్పుడు స్వప్నంలో దేవుడు చెప్పాడు, మరియను అపార్థం చేసుకోవద్దు, అది నా ద్వారా జరుగుతుంది. ఆమె పరిశుద్ధాత్మ చేత నింపబడి గర్భం ధరించింది, పుట్టబో శిశువు దేవుని కుమారుడు. కాబట్టి పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భం ధరించింది కనుక నువ్వు మరియను చేర్చుకో, ఆమె బాగోగులు చూడు, ఆమె విషయాలన్నీ పట్టించుకో అని చెప్పారు. చెప్పినప్పుడు ఈ యోసేపు నీతిమంతుడై ఉండి మరియను చేర్చుకొని దేవునికి లోబడి ఆమె బిడ్డను కనే వరకు ఆమెతో ఉండకుండానే ఆమె జాగ్రత్తలన్నీ చూసుకుంటూ ఒక తండ్రిగా ఆమెకి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఈ యోసేపులో నుంచి మీకు ఒక పాఠం నేర్పాలి. క్రిస్మస్ పండుగ ఎలా జరుపుకోవాలంటే, పెళ్ళైన వాళ్ళందరూ చేతులెత్తండి, వివాహమైన వాళ్ళంతా సరిగ్గా వినండి బాగా. కుటుంబం భార్యాభర్తల మధ్య అనుమానాలు, గొడవలు, ఎడబాట్లు, అమ్మాయి అక్కడ అబ్బాయి అక్కడ ఉండి పండగ జరుపుకోకూడదు. ఇదేంది పాస్టర్ గారు, ఇదేం పండగ? పండగ అంటే కొత్త బట్టలు, పిండి వంటలు, ఇల్లు శుభ్రం చేసుకొని ఇంటి మీద స్టారు కట్టి ఇంట్లో బోరు పెట్టి పండగ రోజు 10 మందిలోకి వెళ్ళి చర్చిలోకి వెళ్ళి ఏదో పలహారం తీసుకొని అయిపోయి పండుగ. నువ్వు ఇదేంది, భార్యాభర్తలు కలిసి ఉండాలి, మాట్లాడుకోవాలి, ప్రేమగా ఉండి, ఇదేం పండుగ అంటే ఇదే. మరి పండుగ అంటే పరివర్తన తెచ్చే పండుగ, కుటుంబాలను ఐక్యపరిచే పండుగ. యోసేపు దారి యోసేపు, మరియమ్మ దారి మరియమ్మ పోతే మన కుటుంబాలు ఎలా కట్టబడతాయండి? మరియమ్మలు అందరూ హల్లెలూయా చెప్పండి. నా పేరు మరియమ్మ కాదంటారా? యోసేపులు అందరూ చెప్పండి హల్లెలూయా. ఏం చేస్తున్నారు? సందేహం ఉండకూడదు కుటుంబంలో. ఏముండకూడదు? సందేహాలు ఎందుకు వస్తాయి? చెప్పుడు మాటలు వింటే వస్తాయి, తప్పుడు మాటలు వింటే వస్తాయి. ఎవరో పనికి మాలిన పని లేని వాళ్ళు, పని చేసిన వాళ్ళు జడగొడతారు. యోసేపు అడ్డంకి పని చేస్తాడు. పని చేసేవాడికి ఎవరో చెవులో ఊదారు పనికి మాలిన వాళ్ళు. పనికి మాలిన వాళ్ళు చెప్పిన మాటలు వాళ్ళకి టైం పోక కాలక్షేపం కోసం, టైం పాస్ కోసం అక్కడ ఎక్కడ తిరుగుతారు. తిరిగి ఎవరు దొరికితే వాళ్ళ కొంప కొల్లేరు చేస్తారు. కాబట్టి నువ్వు దొరకవద్దు. పిల్లల్ని ఎత్తుకొని అన్నం పెడతా, వీడు ఏడుస్తున్నాడు ఆంటీ, మీ ఇంటి దగ్గర కాసేపు కూర్చోనంటే ఆంటీ పెట్టింది నీ కొప్పుకి నిప్పు. కాబట్టి ఆంటీ దగ్గరికి వెళ్ళినా, అంకుల్ దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్త, బీ కేర్ఫుల్. అవునా కదా? లేకపోతే తేడా పడతావు. చెప్పుడు మాటలు విన్నావు అనుకో నష్టపోతావు. దీని గురించి బైబిల్ చెప్తుంది. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం, ఈ కొరుకుడు పుండు పాకినట్టు పాకుతాయి అంట అపవిత్రమైన ఒట్టి మాటలు. ఏ మాటలు ఇవి? అపవిత్రమైన ఒట్టి మాటలు నువ్వు ఎప్పుడు వినకూడదు. అవి విన్నావంటే నీ ఫ్యామిలీకి ప్రమాదం పొంచి ఉంది, జాగ్రత్త. అర్థం చేసుకోండి. కుటుంబంలో అనుమానాలు ఉండకూడదు, చెప్పుడు మాటలు వినకూడదు. ఏం మాటలు వినకూడదు? చెప్పుడు మాటలు విన్నావంటే నష్టపోతావు. చెప్పుడు మాటలు వింటే తప్పుడు నిర్ణయాలు వస్తాయి, తొందరపాటు నిర్ణయాలు వస్తాయి. ఏమనుకున్నాడు తెలుసు యోసేపు? ఈ మరియతో ఈ గోల వదిలించుకుందాం. ఏం వదిలించుకుందాం? ఇంకెందుకు నాకు వదిలించుకోవటే. చాలామందికి చిన్న డౌటు, ఏదన్నా సమస్య రాగలే, ఇంక నీకు నాకు కుదరదు. ఎవరికి కుదరదు? నీకు నాకు కుదరదు, వెళ్ళిపో. భర్తలైతేనేమో మామూలుగా సింహం, ఉగ్రసింహాలు అయిపోతారు. నువ్వు నాకు పనికిరావు, వెళ్ళిపోమన్నానా? వెళ్ళిపో ముందు. పెద్ద రాయుడులా
వాళ్ళే పెద్దరాయిళ్ళు అనమాట. హలో, జస్ట్ వెయిట్. దేవుని సందేశం విను, దేవుని దగ్గర కనిపెట్టుకో. తొందరపాటు నిర్ణయాలు నీకు మంచిది కాదు. తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నావంటే నీ జీవితంలో ఆనందమే ఉండదు. అన్నీ సమస్యలే, చిక్కులే. తొందరపడమాకు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. అలాంటి నిర్ణయాలు తీసుకున్న వాళ్ళు క్రిస్టమస్ పండగ మీ జీవితంలో పండగే కాదు. ఒక ఆయన పాట పాడాడు, పండగలు ఎన్నో జరిగిపోతున్నవి, జీవితంలో మార్పు లేదు సోదరా. పండగ బాగా జరగాలి అంటే నీ ఇంట్లో మీ ఇద్దరు తొందరపాటు నిర్ణయాల్ని వదిలేసుకొని మళ్ళీ ఒకటై చేయి కలిపి, అట్లా కాదులే, దేవుడు వాక్యం వింటున్నాం కదా, దేవుడు చెప్పినట్టుందామని అనుకోండి. దేవుని స్తోత్రం చెప్పండి. కోపం ఉండేవాళ్ళు అందరూ హల్లెలూయా చెప్పండి. అదేంటి చెప్పరు? లేదా మీకు కోపం? అబ్బా, స్తోత్రం చెప్పండి. అంటే అందరికి కోపం ఉందన్నమాట. సరేలే, మీ కోపాలను మీరు కంట్రోల్ చేసుకోవాలి. పిల్లరా, ఇప్పుడు మనకి మంచి మాటలు చెప్పేవాళ్ళు లేరు. అన్ని సీరియల్లో అన్నీ వేరే లెవెల్ అన్నట్టు. సీరియళ్ళు సినిమాలు చూసి జీవితం అంతా నేర్చుకుంటున్నారు. యూట్యూబ్లో చూసి వంటలు నేర్చుకుంటున్నారు. టిక్టాక్లో చూసి టెక్నిక్లు నేర్చుకుంటున్నారు. కానీ మీకు చక్కని కుటుంబ ప్రవర్తన నేర్పేది దేవుని సన్నిధి వాక్యం. యోసేపుకి ఎవరు చెప్పారు కుటుంబం కలిసిమెలిసి ఉండమని? కలలో కాబట్టి ఎవరు చెప్పారు? స్వప్నంలో దేవుడు చెప్పాడు, రండి దేవుని సన్నిధికి కనిపెట్టండి. 73వ కీర్తనలో 16వ వచనం చెప్తుంది, ఈ సంగతుల గురించి నేను దేవుడిని అడగాలని దేవుని సన్నిధికి వెళితే దేవుడు చెప్పాడంట, నువ్వు అలాంటి ఆలోచించే మాకు జాగ్రత్త అని చెప్పాడంట. ఇక్కడ కూడా అదే, అతడు ఆలోచించుకొనిచుండగా ప్రభు మాట్లాడాడు, యోసేపు ఏంటి, ఏ నిర్ణయం తీసుకున్నావు? ప్రభువా, ఈ అమ్మాయి ఎట్లా చేసి నాకు ఈ అమ్మాయి కుదరదు ప్రభువా, నువ్వే దిగొచ్చి మా ఇద్దరికి విడాకులు ఇచ్చేయి. దేవుడు చెప్పాడు, అది నా వల్లనే జరిగింది. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమె అపవిత్రురాలు కాదు, ఆమె తప్పు చేయలేదు. దేవుని ఆత్మ ద్వారా ఇది జరిగింది, అర్థం చేసుకో. యోసేపు అర్థం చేసుకున్న తర్వాత ఏం జరిగిందంటే, ఏం జరిగింది తెలుసా? యోసేపు యేసు ప్రభుకి తండ్రిగా మనం అందరం తెలుసుకోగలుగుతున్నాం. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ రోజే కనుక యోసేపు పోయి ఉంటే యోసేపు చరిత్ర బైబిల్లో ఉండేది కాదు. బైబిల్ తెలిసిన వాళ్ళకి రూతు గనక నయోమితో రాకపోతే ఓర్పాలాగా ఈమె చరిత్ర కూడా కాలగర్భంలో కలిసిపోయేది. అలాగే యోసేపు మరియను చేర్చుకోకపోతే చరిత్ర ఉండేది కాదు యోసేపుకి. అవునంటారా కాదంటారా? ఈరోజు అంత గొప్ప పేరు వచ్చిందంటే, మనకు మాదిరిగా ఉన్నాడంటే ఆ యోసేపు దేవునికి లోబడ్డాడు. కుటుంబాలను కట్టుకుంటే మీ పిల్లలకు మీరు చరిత్రలో నిలిచిపోతారు, లేకపోతే మీ పిల్లలకి మీ పేర్లు కూడా గుర్తుండవు. కాబట్టి కుటుంబాలను కట్టుకోవాలి, అప్పుడు క్రిస్మస్ అన్నమాట. స్తోత్రం చెప్పండి. రైట్, నేను మరీ గురించి 2-3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. దానికి ముందుగా మీకు ఒక విషయం చెప్పాలి. మనకు పరిష్కారం కావాలి. అందరూ చెప్పండి, ఏం కావాలి? పరిష్కారం. ఇక టైము సంతోషమేనా? 1 గంట చెప్పానా? తర్వాత మళ్ళీ స్కిట్ ఉంది, తర్వాత ఇంకెట్టేదో ఉంది, వెళ్ళిపోయి నిద్రపోవాలి కదా. స్తోత్రం చెప్పండి గట్టిగా. మన సమస్యలు వచ్చినప్పుడు మనం ఎక్కడ పరిష్కరించుకోవాలి? ఇది కథ కాదు, జీవితం. అదేనా? బతుకు జట్కా బండి. ఏమండి, యేసయ్య దగ్గరికి రండి. ఎక్కడికి రండి? తిక్కిమంటే వాళ్ళకి ఫోన్ చేసి అక్కడికి బామాకండి. మీ బ్రతుకు బజారు బండి అయింది. ఆ బండికి చక్రాలు ఉండవు, మధ్యలో ఊడిపోతాయి. అలాంటి పనులు చేయొద్దు. యేసయ్య దగ్గరికి వస్తే మీ కుటుంబం సెట్ అవుతుంది. ప్రార్థన చేయి, దేవునికి స్తోత్రం చెప్పు, సేవకుని మాట విను, మందిరానికి రండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మరి గురించి ఒక మాట చెప్పనా? మరి ఆ పరిశుద్ధత కలిగిన వ్యక్తి, దేవుని ఎంపికకు సెలెక్ట్ అయింది. దేవుడు చూశాడు ఎవరి ద్వారా ఆయన ఈ లోకానికి రావాలనుకున్నాడు. స్తోత్రం. అందరికీ ఆ భాగ్యం దొరుకుతుందా? దేవుని దృష్టిలో, దేవుని ఏర్పాటులో ఉన్నది. దేవుడు నిన్ను కూడా కోరుకుంటే
నీకు ఆశీర్వాదం ఇస్తాడు. దేవుడు నిన్ను కోరుకోవాలి అంటే ఆయనకి ఇష్టలుగా ఉండాలి. ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద ఆశీర్వాదం, సమాధానం. స్తోత్రం చెప్పండి. ఆయనకి ఇష్టమైంది ఏంటో, ఆయనకి ఇష్టం లేనిదేంటో మన అంతరాత్మకు తెలుసు. నీకు తెలియకపోయినా నీ అంతరాత్మకు తెలుసు. ఒకసారి కళ్ళు మూసుకొని అంతరాత్మ దేవుడికి ఏది ఇష్టమో ఏది ఇష్టం లేదంటే అది చెప్పుద్ది నీకు. కనుక అంతరాత్మను అడుగు, వాక్యాన్ని నేర్చుకో, బైబిల్ చదువు, దేవుడికి అర్థం చేస్తాడు. దేవుని చిత్తానికి లోబడాలి. అందరూ చెప్పండి, దేనికి లోబడాలి? అందరూ అంటున్నారు, ఏంటి మరియా నీకేంటి ఇలా జరిగింది, ఏంటి అమ్మాయి ఏంటి అంటున్నారు. అది ఎగతాళిగా మాట్లాడుతున్నారు, అవమానంగా మాట్లాడుతున్నారు, బాధ పెడుతున్నారు. కానీ ఆమె దేవునికి దాసురాలుగా లోబడిపోయింది. కష్టమైన, అవమానమైన, నిందలైన పండగ రోజున అర్థం చేసుకోండి, ఎవరెన్ని అనుకుంటున్నా నిన్ను దూషించిన, అవమానపరిచిన, ఎవరు అవమానపరిచారో వాళ్ళ ద్వారానే ఇలా నమస్కారం పెట్టించే స్థితికి దేవుడు నిన్ను తీసుకొస్తాడు. ఎవరైతే నిన్ను అవమానపరుస్తారో వాళ్ళ ముందే నిన్ను గణపరుస్తాడు. ఆ రోజు వాళ్ళు అవమానపరిచారు. ఈరోజు దేశాలకి దాదాపుగా 300 దేశాల్లో 270 దేశాలు, క్రిస్టియన్ దేశాలు, క్రైస్తవ దేశాలు ప్రభువుని ఆరాధిస్తున్నాయి. ప్రతి చోట ఈ మరియను జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఎందుకని? ఆమె మనుషులు అనే మాటలు పట్టించుకోలేదు, దేవుడికి లోబడింది. కాబట్టి ఈరోజు ఘనతను పొందుకుంటుంది. ఎక్కడ అవమానం వస్తే అక్కడ నీకు ఘనత వచ్చింది. ఈ ఘనతనిచ్చే యేసయ్య ఈ క్రిస్మస్ రోజు నీకు కూడా ఘనతను దయచేయనట్లు మరీవలే ఉండటానికి తీర్మానం చేసుకుందాం. చిన్న ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని, ప్రభువా నన్ను దీవించు. ప్రభు నీతో మాట్లాడాడని గ్రహించినట్లయితే యేసయ్య నన్ను దర్శించు. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకో. యేసయ్య నన్ను దీవించు. యేసేపులాగా కుటుంబాన్ని కట్టుకుంటాను, సంతోషంగా ఉంటాను, మరి ఇలాగా పరిశుద్ధంగా ఉంటాను. అలాగే ఎన్ని కష్టాలైనా నీ కోసం నేను భరిస్తాను. ప్రార్థన చేసుకుందాం. మహాకనికరం కలిగిన మా తండ్రి, ఈ మంచి సందేశం కొరకు వందనాలయ్యా. చాలా కుటుంబాలు నాయన ప్రభ మొక్కలైపోతున్న రోజుల్లో అనుమానము పెనుభూతమై పురుషులలో చెలరేగి తమ భార్యలను వెంటాడి వేధించుచున్న రోజుల్లో అనుమానం అనేది ఉండకూడదని యోసేపు అనే ఒక వ్యక్తికి దేవదూత ద్వారా మాట్లాడినట్లుగా ఈరోజు మా అందరితో మాట్లాడావు ప్రభువా. ఒకవేళ ఇక్కడ ఎవరైనా తమ ఫ్యామిలీస్ బ్రేక్ చేసుకునే ఆలోచనలో ఉంటే ఇప్పుడే వారిని రిస్టోర్ చేయమని అడుగుతున్నాం. రిస్టోర్ ఫ్యామిలీస్, కుటుంబాలను కట్టయ్యా. ఫ్యామిలీస్ని బిల్డ్ చేయి. ఫ్యామిలీలు బ్రేక్ అయిపోయి పండగ చేసుకుంటే అది ఏమి పండగ ప్రభువా? అందులో సంతోషమే లేదు కదా. ఫ్యామిలీగా జరుపుకుంటేనే అది పండగ. నిజమైన క్రిస్మస్ అంటే తన భార్యను జోసెఫ్ చేర్చుకున్నట్లుగా ప్రతివారు వారి భార్యల ఎడల ప్రేమ కలిగి ఉండాలా. మేరీ వలె స్త్రీలందరూ పరిశుద్ధులై జీవించాలా. మచ్చలేని జీవితము, నిందారహితమైన జీవితము ప్రతి స్త్రీకి అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి, అలాగే ప్రభు ఆ సందేశం ఇచ్చిన నీ సేవకుణ్ణి నూరంతలుగా దీవించి బలపరచి మరింత మంది కొరకు తన సందేశమును వాడుకునమని యేసు నామమున ఆయన కుటుంబమును బిడ్డలను ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.